మాన్స్టరస్ 2022లో రిలీజ్ అయింది మావ ఇది. ఇదొక కొరియన్ సూపర్ న్యాచురల్ హారర్ మిస్టరీ సిరీస్. అయితే ఈ సిరీస్లో ఎలాంటి దెయ్యాల కొంపలు కానీ, హాంటెడ్ బొమ్మలు కానీ, రొటీన్ జంప్ స్కేర్స్ ఉండవు. ఒక శపించబడ్డ బుద్ధుడు స్టాచ్యూ చుట్టూ జరిగే రచ్చ అనమాట ఈ సిరీస్. అయితే ఇందులో మొత్తం 6 ఎపిసోడ్స్ మావ. ఒక్కో ఎపిసోడ్ దగ్గర దగ్గర 35 నుంచి 40 మినిట్స్ ఉంటుంది. అంటే ఒక రోజు కూర్చొని లైట్గా చిల్ అవుతూ లేపియొచ్చు మావ. తెలుగు డబ్బింగ్ అవైలబుల్ లేదు మావ, ఇంగ్లీష్ అండ్ కొరియాలోనే ఉంది. సబ్ టైటిల్స్ చేసుకొని చూసేయడమే. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే లేదు మావ, వైలెన్స్ ఉంటుంది. కొంచెం ఇలాంటి జోనర్ నచ్చే పేరెంట్స్ ఉంటే చూడొచ్చు, పర్లేదు, కానీ జాగ్రత్తగా ఉండండి. అయితే సిరీస్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే పర్లేదు మావ, ఈ సిరీస్ని ఒక్కసారి చూడొచ్చు, టైం పాస్కి పర్లేదు. ఇది ఫుల్ హారర్ మాస్టర్ పీస్ కాదు, అలాగని చూడలేని డిజాస్టర్ సిరీస్ కూడా కాదు, కానీ కాన్సెప్ట్ మాత్రం మనల్ని గట్టిగా ఎంగేజ్ చేస్తుంది. ముందు స్టోరీలోకి వెళ్తే జింగ్జాంగ్ అనే ఒక చిన్న ఊర్లో తవ్వకాలు చేస్తుంటే ఒక ఏన్షియంట్ బుద్ధ స్టాచ్యూ బయటపడుతున్నాం. మన లోకల్ లీడర్స్ ఏమనుకుంటారంటే ఊరంతా డెవలప్ అయిపోద్ది, టూరిజం పెరిగిపోద్ది అని ఆనందంతో బజ్జీలు వేసుకుంటుంటారు. కానీ కట్ చేస్తే ఆ బుద్ధుడి స్టాచ్యూ బయటకు వచ్చిన తర్వాత నుంచి కొన్ని రోజుల తర్వాత అసలు రాజు స్టార్ట్ అవుద్ది. అక్కడ బ్లాక్ రైన్లు పడడం, జనాలు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం, నార్మల్గా ఉన్న వాళ్ళు సడన్గా వైలెంట్గా కొట్టేసుకోవడం, ఇలాంటి అబ్నార్మల్ బిహేవియర్ ఊర్లో స్టార్ట్ అవుద్ది మనం. అయితే అక్కడే మన హీరో ఆర్కియాలజిస్ట్ జంగ్ జింగ్ జూంగ్ ఎంటర్ ఇస్తాడు అనమాట. ఈయన ఈ స్టాచ్యూ మామూలుది కాదురా బాబు, సెంచురీస్ ఓల్డ్ కరెస్ట్తో లింక్ అయింది అని కొత్త థియరీ చేస్తాడనమాట. అయితే అసలు స్టాచ్యూలు ఏముంది, జనాలు ఎందుకు పిచ్చోళ్ళు అయిపోతున్నారు, ఈ కరిసిని ఆపడం పాసిబులా కాదా అనేది మిగతా స్టోరీ మావ. అయితే పాజిటివ్స్ మాట్లాడితే ఫస్ట్ 2 ఎపిసోడ్స్ మాత్రం మనల్ని గట్టి కూర్చోబెడతామో. అట్మాస్ఫియర్, ఆ బ్లాక్ రైన్ కాన్సెప్ట్, ఊరు మొత్తం ఐసోలేట్ అయిపోవడం, అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే టెన్షన్ అండ్ క్యూరియాసిటీని బాగా బిల్డ్ చేసిన మావ, నాకు నచ్చింది అది. అయితే ఎవరిని నమ్మాలో తెలియని ఆ కన్ఫ్యూజన్ని, ఆ భయం కంటే ఆ కర్స్ ఎంత డేంజరస్తో మారిందో అనేది చాలా న్యాచురల్గా చూపించారు. విజువల్స్ కూడా పిచ్చ డార్క్గా క్రీపీగా దింపారు. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మన చెవులు బద్దలు కొట్టకుండా సైలెంట్గా భయపెట్టే రేంజ్లో ఉంది, పర్లేదు, డీసెంట్ బీజియం. మెయిన్ లీడ్స్ యాక్టింగ్ కూడా ఆ భయం, ఆ బాధని చాలా తోపుగా క్యారీ చేశారు, పర్లేదు. అయితే నెగిటివ్స్లోకి వెళ్తే గట్టిగా దెబ్బ కొట్టింది రన్ టైం మావ. ఓన్లీ 6 ఎపిసోడ్స్ ఉండటం వల్ల చాలా ఐడియాస్ దింపారు, కానీ ఏది సరిగ్గా ల్యాండ్ అవ్వలేదు అండ్ డీప్గా కనెక్ట్ కూడా అవ్వదు. కొన్ని క్యారెక్టర్స్కి బిల్డప్ ఇస్తారు, తీరా చూస్తే వాళ్ళ బ్యాక్ స్టోరీ మధ్యలోనే గాలికి వదిలేసి పక్క వెళ్ళిపోతారు. మిస్టరీస్ బిల్డ్ చేసిన విధానం సూపర్ ఉన్నా సరే ఆ పే ఆఫ్ మాత్రమే చెప్పకుంది మామ. అందుకే స్టార్ట్ అయినప్పుడు సిరీస్ బాగానే ఉంటుంది ఇంట్రెస్టింగ్గా, ఎండ్ అయినప్పుడే కొంచెం బాగా అనిపించదు మామ, పే ఆఫ్ సరిగ్గా ఇవ్వలేదు అనిపిస్తుంది, పక్క ఫీల్ వస్తుంది. అదైతే ఫైనల్గా చెప్పేది ఏంటంటే మీరు హెల్ బౌండ్, ది కర్సెడ్, డార్క్ హోల్ లాంటి కొరియన్ థ్రిల్లర్స్ ఎంజాయ్ చేసేవాళ్ళు అయితే దీన్ని పక్క ట్రై చేయొచ్చు, నచ్చుతుంది మీకు. చెప్పాక ఇది మాస్టర్ పీస్ ఎక్స్పెక్ట్ చేసి చూడకుండా మామ, పెద్ద బిస్కెట్ అయిపోతారు. నార్మల్గా టైం పాస్ మాత్రమే సెట్ అయిపోతారు. ఈ సిరీస్కి నా రేటింగ్ 7/10. అయితే సిరీస్ మీరు ఎంతమంది చూసారు మామ, చూస్తే మీకు ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాం మరి, సైనింగ్ ఆఫ్ మీ కేకే.